కరెక్ట్. వీడియో సోదరులకు నమస్కారం. రాత్రి కొల్లూరు వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని కొల్లూరులో జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి ఉప్పు జానకి రామయ్య అతను జీవనాధారం కోసం ఎప్పటి నుంచో నూడిల్స్ బండి ఒకటి సెంటర్లో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వైన్ షాప్ వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టి అది పగలగొట్టడం, తర్వాత మళ్ళా దాన్ని సరి చేసుకుని అతను షాప్ నడుపుకుంటూ ఉంటే నిన్నటి రోజున అతను షాపు కట్టేసుకుని ఇంటికి వెళుతున్న తరుణంలో కొంతమంది ఇదే కొల్లూరుకు సంబంధించి ఇటు పక్కన పల్లి ఉంది, ఈ పల్లికి సంబంధించిన కుర్రాళ్ళు అక్కడికి వచ్చి అతన్ని కదిపించుకుని, నువ్వేంట్రా మా అన్నని, మా బాస్ ఏదో సంథింగ్ కాల్డ్ యాజ్ లైక్ బాస్ ఆర్ అన్నం, లేదంటే మా డాక్టర్ గారు ఆయన అనేటంతటాడువా అని చెప్పేసి అతన్ని కొట్టడం. ఆ దెబ్బలతో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తూ వాళ్ళ సంబంధికులకి ఇద్దరు ముగ్గురికి చెప్పుకుంటే వాళ్ళు కూడా రావటం, ఏదో వాళ్ళల్లో ఒక కుర్రాడు ఇక్కడ మా మామయ్యను కొట్టారని చెప్పేసి ఏదో కేకలేసాడని చెప్పేసి వంకతో మళ్ళా దాదాపు ఒక 50 మంది పైన ఇక్కడికి వచ్చి, అంటే అసలు పోలీస్ స్టేషన్ అనేది కూడా మర్చిపోయేవాళ్ళు, పోలీస్ స్టేషన్లోనే విచ్చలవిడిగా వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్ పగలగొట్టి, అంటే కొల్లూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంది అంటే అక్కడ అసలు పోలీస్ స్టేషన్ అనేది కూడా వాళ్ళకి మర్చిపోయి అంతగా రౌడీజం చేస్తున్నారంటే, వీళ్ళకి అంతగా వాళ్ళ బాస్ మరి పట్టో లేకపోతే మరి వీళ్ళ ఇక్కడ గత కొంతకాలం నుంచి చేస్తున్నారో ఒకసారి పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పగలగొట్టారు. ఇప్పుడు మా వాడిని పగలగొట్టింది, మా వాడిని కొట్టింది విషయం వేరు. ఆ సందర్భంలో కొంతమంది ఇక్కడికి వస్తే వాళ్ళల్లో కొంతమంది ఎవడన్నా కాపు నా కొడుకుంటే కొట్టండి రా అని చెప్పేసి కులం పేరు పెట్టి కూడా కాపుల్ని కొట్టండి అనే విధంగా కూడా మాట్లాడేది చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇదేదో కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగానే వీళ్ళకి ఎనుకున్నటువంటి వ్యక్తి వీళ్ళని నడిపించటం, వీళ్ళు అతను చెప్పిన విధంగా ఇక్కడ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఏదో పట్టు సాధించాలని, అంటే ఒకవేళ అతను నాయకుడిగా ఉంటే నాయకుడిగా ప్రజల మనసు గెలుచుకోవాలి. కులాలను టార్గెట్ చేసి కొట్టించి భయపెడితే ఆగిపోతుందా? కులాలను కలుపుకొని వెళ్దామనే ఆలోచనతో మేము సహనం పాటిస్తూ ఉంటే, ఆ సహనాన్ని వీళ్ళేదో చేతగానితనంగా తీసుకుంటే రేపు ఎవడు వచ్చి మిమ్మల్ని రక్షించలేడు, మిమ్మల్ని కాపాడతానికి కూడా ఎవడు రాడు. మిమ్మల్ని జరిగిందని ఇంతటితో వదిలేద్దాం. చట్టం తన పని తాను చేసుకుందంటట్టుగా చట్టం ఏం చేస్తుందో చూద్దాం. ఎస్, మా వాళ్ళ మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళకి ఏ రకంగా మేము న్యాయంగా వాళ్ళని న్యాయపరంగా చూసుకుని తీసుకురావాలో ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ స్టేషన్లో జరిగిన దానికి పోలీసు వారు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో చూసి తదనంతరం మేము కూడా దానికి రియాక్షన్ ఎట్లా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాం. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, కొల్లూరులో ఇక్కడేదో మీ అడ్డా అనుకుంటున్నారేమో, మూట కట్టుకెళ్తాం చెప్తున్నా.